మాది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాన్నది చిన్న ఉద్యోగం. అమ్మ బట్టలు కుట్టేది. నేను డిప్లొమా జాయిన్ అయ్యాను. అప్పుడే మా ఇంటి ఎదురింట్లో చంద్రికని చూశాను. కొత్తగా వచ్చారు వాళ్ళు. తను స్కూల్ చదువుతోంది. రాజకీయంగా పలుకుబడి ఉన్న కుటుంబం. వాళ్ళమ్మ వార్డ్ మెంబర్. ఒకటే కాలనీ అవ్వటంతో పరిచయం ఏర్పడింది. తన మాటలు నన్ను బాగా ఇంప్రెస్ చేశాయి. ఆ వయసుకు అంత మెచ్యూరిటీ ఉండటం అసాధ్యం. అంత తెలివిగలది. నాలో ప్రేమ చిగురించింది. నా చదువు పాడు చేసుకోవటం నాకు ఇష్టం లేదు. అందుకే ఏమీ అనలేదు. కాని నా నంబర్ తను సంపాదించింది. నాకు కాల్స్ చేసి ఏడిపించేది. కొంతకాలానికి నాకు దొరికిపోయింది. ఇదిలా ఉండగా అప్పుడే మా ఇంట్లో ఒక కష్టం వచ్చింది. కుటుంబమంతా కృంగిపోయాం. అప్పుడు తన ఫోనొచ్చింది. నేను మూడీగా మాట్లాడేసరికి ఏమైంది బంగారం అని అడిగింది. ఒక్కసారిగా కంగు తిన్నాను. ఎందుకలా అన్నావని అడిగితే అనకూడదా అనంది. నేను ఫిక్స్ అయ్యా. తర్వాత కొద్ది రోజులకు ప్రపోజ్ చేశా. అప్పుడు తను 10th క్లాస్. తనను డిస్టర్బ్ చేయటం ఇష్టంలేక క్యాజువల్గా ఉన్నా. కాని తనే నాకు ఫోన్ చేసి సడన్గా ఓకే చెప్పింది. అలా మొదలైంది మా ప్రేమ. డాక్టర్ అవ్వాలని వాళ్ళ నాన్న కోరిక. చాలా కష్టపడి చదివింది. 6 నెలల తర్వాత మా మధ్య పెద్ద గొడవ జరిగింది. తప్పు నాదే. 6 నెలలు సారీ చెబుతూనే ఉన్నా. తను పట్టించుకోలేదు. తనకి ఎగ్జామ్స్ దగ్గరపడేసరికి నేను డిస్టర్బ్ చేయలేదు. డెంటల్ డాక్టర్గా సీటొచ్చింది. అప్పట్నుంచి తను నాతో మాట్లాడటం మొదలుపెట్టింది. అప్పుడే నేను డిప్లొమా కంప్లీట్ చేశా. చిన్న ఉద్యోగం. తను ఇది సరిపోదు అంది. కష్టపడ్డాను. కొంచెం మంచి ఉద్యోగం సంపాదించా. కాని ఇంకా ఏదో కావాలి. కలవారి కుటుంబం వాళ్ళది. బ్యాక్గ్రౌండ్ లేకపోయినా మంచి ఉద్యోగం ఉంటే ఒప్పించగలను అంది. విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేశా. తన బీడీఎస్ కూడా అయిపోవచ్చింది. నాకు ఉద్యోగం రాలేదు. ఇంతలో తను మాట్లాడటం మానేసింది. ఏంటి అని అడిగితే ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని చెప్పింది. అదేంటి సడన్గా అని అడిగాను. నీ గురించి ఇంట్లో చెప్పాను. ఒప్పుకోలేదు అంది. నాకోసం పోరాడుతుంది అనుకున్నా. కాని ఇంట్లో వాళ్లను కష్టపెట్టి పెళ్లి చేసుకోవటం ఇద్దరికీ ఇష్టంలేదు. నేను నీ పెళ్లి వరకు పోరాడుతా అన్నా. తను బదులు చెప్పలేదు. నా ప్రయత్నం నేను మానలేదు. ఇంతలో తన ఫ్రెండ్ ఫోన్ చేసింది. అన్నా, నువ్వు మోసపోయావన్నా అంది. ఏమైంది అనడిగా. తను మా క్లాస్లో ఇంకో అబ్బాయిని ప్రేమిస్తోంది. అందుకే నిన్ను వదిలేసింది అని చెప్పింది. నేను నమ్మలేదు. అబద్ధం చెబుతుందేమో అన్నననుకున్నా. కాని నిజం తెలియాలంటే సాయంత్రం కాలేజ్ దగ్గరకు రమ్మంది. సరే అని వెళ్ళాను. తను చెప్పింది నిజమే. తను ఇంకో అబ్బాయితో మాట్లాడుతోంది. నేనేమీ అనలేదు. రా, బైకెక్కు, వెళ్దాం అన్నాను. ఎప్పుడూ నా బైకెక్కే అమ్మాయి వాళ్ళ నాన్న వస్తున్నారని చెప్పింది. సరే అని నేనెదురుచూశా. ఆ అబ్బాయి బస్సెక్కిన తర్వాత తను కూడా వేరే బస్సెక్కి వెళ్ళిపోయింది. ఏమిటిది అంటూ ఫోన్ చేశా. నాన్న ఇంకో బస్టాప్లో దిగమన్నారు అని పెట్టేసింది. బస్ను ఫాలో అయ్యాను. నా మీద నాకే అసహ్యం వేసింది. నేనేం చేస్తున్నానా అని. వెంటనే ఫాలో అవ్వటం మానేసి ఇంటికి వెళ్ళిపోయా. తను నిజమే చెబుతుందని నాకు నమ్మకం. ఇంటి దగ్గర వెయిట్ చేశా. తను ఆటోలో దిగింది. ఫోన్ చేశా. డాడీ వేరే చోట దించి వెళ్ళిపోయారని చెప్పింది. అప్పుడర్థమైంది నేను ఎంత మోసపోయానో. ప్రేమ చంపుకోలేక బ్రతిమాలాను. విషయం నాకు తెలుసని మాత్రం చెప్పలేదు. 2 నెలల తర్వాత కోపం వచ్చి అడిగేశాను. తను వేరే వ్యక్తిని ప్రేమించటం నిజమేనని ఒప్పుకుంది. తప్పు చెయ్యొద్దని బ్రతిమాలాను. ఈ విషయం గురించి దెప్పిపొడవనని ఒట్టుకూడా వేశాను. అయినా కూడా తను మారలేదు. తను నాకిచ్చిన బహుమతులన్నీ తిరిగిచ్చేశాను. కాని తనను మాత్రం ఇచ్చేయలేకపోయాను. తను అంతలా మోసం చేసినా నేను వదులుకోలేకపోయా. నా ప్రేమ అలాంటిది. చంపేద్దామన్నంత కోపం. తనకేమైనా అయితే తట్టుకోలేను. అందుకే డాక్టర్స్ బ్లేడ్ తీసుకొని తన క్లినిక్కు వెళ్లి నా చెయ్యి కోసుకున్నా. తను భయపడి నన్నే పెళ్లి చేసుకుంటానంది. తను ఆ మాట చెబితే అందులో భయం మాత్రమే కనిపించింది. ప్రేమ లేదు. అయినా తన మనసు మారుతుందని ఎదురుచూశాను. మళ్లీ రొటీన్. ఆమెను ప్రేమించిన అబ్బాయి నా విషయం తెలిసి నాకు క్షమాపణ చెప్పి తప్పుకున్నాడు. అయినా తను మారలేదు. నాకు ప్రతి క్షణం నరకంలాగా ఉంది. నా సమయమంతా తన్ను బ్రతిమాలుకుంటూ నా ప్రేమ నిరూపించుకోడానికే సరిపోయింది. ఈ విషయాలన్నీ చెప్పి తన పరువు తీయలేక ఎవ్వరికీ చెప్పలేదు. ఎవరినీ బాధపెట్టడం ఇష్టంలేక ఫోన్ చేయటం మానేశాను. విదేశంలో జాబొచ్చింది. ఇప్పుడైనా నా గురించి ఆలోచిస్తుందేమోనని ఫోన్ చేశాను. వాళ్ల నాన్నను ఇంటికి పంపి వార్నింగ్ ఇచ్చింది. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వల్ల మా ఇంట్లో వాళ్లు భయపడ్డారు. తను తిరిగి రాదని నాకర్థమైంది. ఇప్పుడు తన పెళ్లైపోయింది. ఎంత మరిచిపోవాలని ప్రయత్నించినా ఏదో ఒక జ్ఞాపకం నన్ను తొలిచివేస్తోంది. ఎవరికీ చెప్పుకోలేను. చెప్పి బాధపెట్టలేను.
ప్రతి క్షణం తనతో నా బంధం ముడిపడి ఉంది. ప్రతి క్షణం ఈ టైంలో తను ఏం చేసేది, ఏం చెప్పేది, ఎలా మాట్లాడేది అని గుర్తుకొచ్చేది. 10 సంవత్సరాలు ప్రేమించుకున్నాం కదా? కాదు, కాదు, ప్రేమించాను కదా. తను నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయిందో అర్థం కావటంలేదు. ఈ బాధ నుంచి నన్ను ఆ దేవుడు త్వరగా బయటకు తేవాలని ప్రార్థిస్తున్నాను. సహనం అవధి దాటితే ప్రాణానికి ముప్పు అని తెలుసు. మా ఇంటి పరిస్థితులు, నా చెల్లి పెళ్ళి నాకు అడ్డు కాకపోతే ఇప్పుడు నా ఈ కథ తను పంపి ఉండేది. ఆ పోస్ట్ని నా ఆత్మ చదివి ఉండేది.